నమస్కారం. జిమ్, డయట్, ఎక్సర్సైజ్ అంటూ మీరు చేసే ఖర్చుని, సమయాన్ని మిగల్చడమే కాకుండా మీ శరీరంలోని కొవ్వుని తగ్గించడం కోసం సృష్టించబడిన శాశ్వత పరిష్కారమే ఈ స్లిమ్ ఫ్రీజర్. వైజ్ఞానపూర్వకంగా నిరూపించబడిన సేఫ్ అండ్ సింపుల్ మరియు ఉపయోగకరమైన ఈ స్లిమ్ ఫ్రీజర్ని కొన్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఇది స్లిమ్ ఫ్రీజర్ మెయిన్ బాడీ. దీంతో ఒక స్ట్రెచబుల్ వెల్క్రో బెల్ట్, ఒక AC/DC అడాప్టర్ విత్ పవర్ కార్డ్, ఒక ప్రొటెక్టివ్ గ్లిసరిన్ మెంబ్రెయిన్ ప్యాక్, ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మరియు ఒక డయట్ ప్లాన్. స్లిమ్ ఫ్రీజర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA వారిచే అప్రూవ్ చేయబడ్డ క్రయోలిపోలిసిస్ ప్రొసీజర్ ద్వారా చల్లదనపు చర్యతో ఫ్యాట్ సెల్స్ ని కరిగించి సేఫ్ అండ్ సింపుల్ గా బయటికి పంపిస్తుంది. మరియు స్లిమ్ ఫ్రీజర్ కోల్డ్ లిపోలిసిస్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది అని వైజ్ఞానపూర్వకంగా నిరూపించబడింది. ఈ మెయిన్ బాడీలో ఇది ఆఫ్ బటన్, ఇది 60 minutes బటన్. దీన్ని ఫుల్ డీప్ ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇది 30 minutes బటన్. దీని లైట్ టోనింగ్ ట్రీట్మెంట్ కోసం వాడచ్చు. ఇది రైట్ లెఫ్ట్ లూప్ హ్యాండిల్, మెటల్ ప్లేట్. ఇది స్లిమ్ ఫ్రీజర్ యొక్క కూలింగ్ ప్యాన్. ఇప్పుడు ఈ స్లిమ్ ఫ్రీజర్ ని ఎలా ఉపయోగించాలో మనం చూద్దాం. వెల్క్రో బెల్ట్ యొక్క ఒక చివర్ని హ్యాండిల్ యొక్క ఒక చివరికి పెట్టి అంటించాలి. తరువాత ప్రొటెక్టివ్ గ్లిసరిన్ మెంబ్రెయిన్ షీట్ ని అవసరమైన శరీర భాగం పైన పెట్టాలి. ప్రతిసారి స్లిమ్ ఫ్రీజర్ ని ఉపయోగించేటప్పుడు ఈ ప్రొటెక్టివ్ గ్లిసరిన్ మెంబ్రెయిన్ ని శరీరానికి అప్లై చేసుకోవడం అవసరం. ఒకవేళ ఇవి అయిపోతే ఏ కాస్మెటిక్ లేదా మెడికల్ షాప్లోనైనా సరే కొనుక్కోవచ్చు. డివైస్ ని ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్ పైన పెట్టి బెల్ట్ మరో చివర్ని బాడీ యొక్క ఇంకో హ్యాండిల్ కి శరీర సౌష్ఠవాన్ని బట్టి అమర్చుకోవాలి. ఈ బెల్ట్ స్ట్రెచబుల్ లక్షణంతో ఉంటుంది, అందువల్ల అవసరమైన లెవెల్ కి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదే విధంగా బెల్ట్ ని రక్త ప్రసారణ ఆగిపోయే స్థాయికి టైట్ చేసుకోకూడదు. ఈ AC/DC అడాప్టర్ ని మనం సాధారణంగా వాడే అన్ని అవుట్లెట్స్ లోనూ ఉపయోగించుకోవచ్చు. ముందు స్లిమ్ ఫ్రీజర్ కి అడాప్టర్ ని కనెక్ట్ చేసిన తరువాత పవర్ కార్డ్ ని మెయిన్ బోర్డ్ కి కనెక్ట్ చేయాలి. స్విచ్ ని ఆన్ చేయగానే డివైస్ వెంటనే ఆన్ అయిపోతుంది. లైట్ టోనింగ్ ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళు ఈ 30 minutes బటన్ ని ప్రెస్ చేయగానే ఈ గ్రీన్ లైట్ ఆన్ అవుతుంది. స్లిమ్ ఫ్రీజర్ పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే అమర్చబడిన శరీర భాగం దగ్గర కూలింగ్ తెలుస్తుంది. అదే విధంగా ఫుల్ డీప్ ట్రీట్మెంట్ చేయడానికి 60 minutes బటన్ ని ప్రెస్ చేయండి. 60 నిమిషాల తరువాత ఒక బీప్ సౌండ్ వచ్చి మెషిన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. 30 నుంచి 60కో లేక 60 నుంచి 30కో మార్చేటప్పుడు డివైస్ ని ఆఫ్ చేసి మార్చాలి. స్లిమ్ ఫ్రీజర్ ని ఆన్ చేసిన వెంటనే క్రయోలిపోలిసిస్ ప్రొసీజర్ ద్వారా -6 degrees Celsius చల్లదనపు చర్య మెటల్ ప్లేట్ లోంచి గ్లిసరిన్ షీట్ ద్వారా చర్మంలోంచి శరీరం లోపలికి వెళ్లి ఫ్యాట్ సెల్స్ ఇంకా ఉత్పత్తి అవని స్థాయికి తగ్గిస్తుంది. తరువాత మిగిలిన శరీరంలోని సెల్స్ ని గాయపరచకుండా ఫ్యాట్ సెల్స్ ని శరీరంలోంచి శాశ్వతంగా తొలగిస్తుంది. స్లిమ్ ఫ్రీజర్ తో మొదటి ట్రీట్మెంట్లోనే ఉజ్జాయింపుగా 20% ఫ్యాట్ సెల్స్ ని తగ్గించుకోవచ్చని రీసెర్చ్ ద్వారా నిరూపించబడింది. ట్రీట్మెంట్ పూర్తవగానే అడాప్టర్ ని డివైస్ నుంచి డిస్కనెక్ట్ చేయాలి. తర్వాత పవర్ కార్డ్ ని రిమూవ్ చేయాలి. డివైస్ ని శరీరం నుంచి తీసిన తరువాత స్లిమ్ ఫ్రీజర్ ని ఉపయోగించిన శరీర భాగంలో సర్కులర్ మోషన్ లో కనీసం 2 నిమిషాలైనా మెల్లగా మసాజ్ చేయాలి. శరీరంలో మామూలుగా ఫ్యాట్ సెల్స్ ఉన్న అన్ని ప్రదేశాలలోనూ స్లిమ్ ఫ్రీజర్ ని ఉపయోగించవచ్చు. ట్రీట్మెంట్ పూర్తయి స్లిమ్ ఫ్రీజర్ ని రిమూవ్ చేసిన తరువాత మెటల్ ప్లేట్ నార్మల్ టెంపరేచర్ కి రావడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. తరువాత ఒక సాఫ్ట్ క్లాత్ తో తుడవాలి. స్లిమ్ ఫ్రీజర్ ని ఉపయోగించిన ప్రతిసారి క్లీన్ చేయడం చాలా ముఖ్యం. అవసరమైతే ఆర్గానిక్ సొల్యూషన్ తోనో శానిటైజ్ షీట్ ని ఉపయోగించో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ కూలింగ్ ప్యాన్ ని డస్ట్ రిమూవల్ బ్లోవర్ ని ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు. స్లిమ్ ఫ్రీజర్ ని ధూళి, మురికి, సాల్ట్, ఫ్లోరైడ్ ఉన్న ప్రదేశాలలో పెట్టకూడదు. ఉపయోగించి తుడిచిన తరువాత దాని బాక్సులోనే పెట్టుకోవాలి. మీ స్లిమ్ ఫ్రీజర్ ఆన్ అవ్వలేదంటే పవర్ కార్డ్ సరిగ్గా ఉందా అని ముందు చెక్ చేయాలి. స్లిమ్ ఫ్రీజర్ కి
డీసీ అడాప్టర్ సరిగ్గా అమర్చబడి ఉందా అని చెక్ చేసుకోవాలి. మీ స్లిమ్ ఫ్రీజర్ ఆఫ్ అవ్వలేదంటే డివైస్ నుంచి అడాప్టర్ని డిస్కనెక్ట్ చేయాలి. పవర్ కార్డ్ని అవుట్లెట్ నుంచి డిస్కనెక్ట్ చేయాలి. మీకోసం కొన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్. డీసీ అడాప్టర్ని స్లిమ్ ఫ్రీజర్ బాడీకి కనెక్ట్ చేసిన తరువాత పవర్ కార్డ్ని అవుట్లెట్కి కనెక్ట్ చేయాలి. స్లిమ్ ఫ్రీజర్ కోసం ఇవ్వబడిన అడాప్టర్ని ఉపయోగించాలి. ఉపయోగంలో ఉన్నప్పుడు అడాప్టర్ వేడిగా ఉంటుంది, అందువల్ల దాన్ని కవర్ చేయాలి లేదా శరీరానికి దూరంగా ఉంచాలి. స్లిమ్ ఫ్రీజర్ని పిల్లలకి అందుబాటులో ఉంచకూడదు. పవర్ షాక్ లేని స్విచ్ బోర్డులకి మాత్రమే కనెక్ట్ చేయాలి. స్లిమ్ ఫ్రీజర్ సరిగా పని చేయలేదంటే వాడకాన్ని వెంటనే ఆపేయాలి. గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు స్లిమ్ ఫ్రీజర్ని ఉపయోగించకూడదు. స్లిమ్ ఫ్రీజర్ని ఉపయోగించడం తెలియని వారు ఉపయోగించకూడదు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు, గుండె జబ్బులు వంటి సీరియస్ సమస్యలు ఉన్నవారు ఉపయోగించకూడదు. గాయమైన ప్రదేశాలలో ఉపయోగించకూడదు. గొంతు, తల, కళ్ళు, రొమ్ములు, మర్మాంగాలు వంటి ప్రదేశాలలో స్లిమ్ ఫ్రీజర్ని ఉపయోగించకూడదు. స్లిమ్ ఫ్రీజర్ని ఒకే భాగంపై ఉపయోగించేటప్పుడు కనీసం 4 వారాలు వ్యవధి ఉండాలి. స్లిమ్ ఫ్రీజర్ని ఉపయోగించేటప్పుడు శరీరం ఫ్రీజ్ అవుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే వాడకాన్ని ఆపేయాలి. స్లిమ్ ఫ్రీజర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. ఒకవేళ వస్తే తాత్కాలికమైనవే. ప్రొటెక్టివ్ గ్లిజరిన్ మెంబ్రేన్ షీట్ని అమర్చిన తరువాతే స్లిమ్ ఫ్రీజర్ని ఉపయోగించాలి. మెషిన్ వాడకంలో ఉన్నప్పుడు క్లీన్ చేయకూడదు. మెషిన్ కంట్రోల్ ప్యానెల్ పైకి ఉండేలాగా సరైన పొజిషన్లోనే పెట్టాలి. డివైస్కి సమస్య గానీ లేక అమర్చిన ప్రదేశంలో నొప్పి గానీ ఏర్పడితే వెంటనే డివైస్ని ఆఫ్ చేయాలి. ఒక ప్రొటెక్టివ్ మెంబ్రేన్ షీట్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. స్లిమ్ ఫ్రీజర్ని ఒకసారి ఉపయోగించిన తరువాత రెండోసారి ఉపయోగించాలంటే కనీసం 2 గంటల వ్యవధి కావాలి. శరీరంలో ఫ్యాట్ సెల్స్ని స్ట్రిక్ట్గా తగ్గించాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ డయట్ ప్లాన్ని ఫాలో చేయాలి. ముఖ్యంగా ఒక రోజుకి 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తాగాలి. ఉదయం పరగడుపున గోరువెచ్చని నీళ్లలో లెమన్ కలుపుకొని తాగడం అవసరం. ఈ డయట్ ప్లాన్లో చెప్పబడిన డిటాక్స్ జ్యూస్ని తప్పకుండా రోజు తాగాలి. ఈ నాన్ సర్జికల్ లిపోలిసిస్ స్లిమ్ ఫ్రీజర్ గురించి పూర్తిగా తెలుసుకొని ఉంటారని నమ్ముతున్నాం. థ్యాంక్స్.